సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. మల్కాజ్గిరిలో తేల్చుకుందాం రా అని మీడియా చిట్చాట్లో సవాల్ చేశారు కేటీఆర్. సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి రావాలని సూచించారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీ సీటుకు పోటీ చేస్తానని చెప్పారు కేటీఆర్. ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ అని గుర్తు చేస్తూ తన సవాల్ను స్వీకరించాలని రేవంత్ కోరారు కేటీఆర్. సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్ ఫైట్ చేద్దామని పేర్కొన్నారు ఆయన. గెలిచిన ప్రతిసారి మగాడివి, ఓడితే కాదంటావా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేటీఆర్. కొడంగల్లో ఓడినప్పుడు మగాడివి కాదా అని నిలదీశారు ఆయన. మగాడివైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రాజకీయాల్లో గెలుపోవటం సహజమన్నారు. నాది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక గాంధీలది ఏ కోట అని ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోట అని ఆరోపించారు. మాణిక్యం ఠాకూర్కు డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమెంట్ కోటాగా తెలిపారు. పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే ఢిల్లీకి రేవంత్ రెడ్డి పేమెంట్ చేయాలని అన్నారు. బిల్డర్లను, వ్యాపారులను బెదిరించాలి, ఢిల్లీకి రేవంత్ రెడ్డి పేమెంట్ చేయాలి అని ఆరోపించారు కేటీఆర్. ఢిల్లీకి కప్పం కట్టేందుకు బ్యాగులు మోస్తున్నారని, సీఎంని అనే నమ్మకం రేవంత్ రెడ్డికే లేదని విమర్శించారు కేటీఆర్. రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడికి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నాం, స్టార్ట్ చేయి, నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాపుత్తలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. మల్కాజ్గిరిలో తేల్చుకుందాం రా అని మీడియా చిట్చాట్లో సవాల్ చేశారు కేటీఆర్. రైట్గా కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. పవన్, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఒక 10 ఏళ్ల తర్వాత మాటల తూటాలు ఒక యుద్ధ వాతావరణం లాగా, రాజకీయ యుద్ధ వాతావరణంలో కనిపిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అటు అధికార పార్టీ ఎక్కడ తగ్గట్లేదు, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఒకరి మాటకొకరు అంటే కౌంటర్లు, రీకౌంటర్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో మల్కాజ్గిరి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కొడంగల్ టు మల్కాజ్గిరి, సిరిసిల్ల టు మల్కాజ్గిరి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, మొన్న 27వ తేదీ రోజు చేవెలులో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఒక సవాల్ను కూడా విసరడం జరిగింది. మగాడు అయితే ఒక్క స్థానంలో గెలిచి చూయించు కేటీఆర్ అంటూ కూడా కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంతేకాదు, నేను కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం దాకా వచ్చిన, నువ్వు తండ్రి అడుగుజాడల్లో వచ్చి తండ్రి పేరు వారసత్వంతో నువ్వు వస్తున్నావు, నీకు నాకు చాలా తేడా ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి మొన్న చేవెల్లో చెప్పినటువంటి సందర్భం. ఇక ఆ సవాల్కు 2 రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు కేటీఆర్ ప్రతి సవాల్ విసరడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి మీడియా చిట్ చాట్ లో నిజానికి రేపు మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా వెళ్తున్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇప్పటికే అవినీతి భారీగా జరిగింది. ప్రాజెక్ట్ డిజైన్ లో లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లో లోపం ఉంది, దీంట్లో చాలా అవినీతి కుంభకోణం ఉందంటూ కూడా ప్రభుత్వం మీడియా ముందు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మీడియా సాక్షిగా ప్రజలకు చూపించడం జరిగింది. ఓవైపు ఆ అంశం అట్లా ఉంటే కనుక రేపు మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వెళ్తున్నారు. ఇక అటువైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక టూర్ని ఎంచుకుంది. సో ఈ టూర్ ఇట్లా నడుస్తున్నటువంటి క్రమంలో దానికి సంబంధించి కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా ఈరోజు చిట్ చాట్ లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి, నువ్వు కొడంగల్లో
పోటీ చేసి గెలిచినావు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొడంగల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దెన్ మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. సో మల్కాజ్గిరిలో కొట్టుకున్నాం. నేను కూడా నా ఏదైతే సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఉందో సిరిసిల్ల పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరికి వస్తా. రాష్ట్రం అంతా డిస్టర్బ్ చేయడం ఎందుకు, మల్కాజ్గిరిలో అది కూడా నీ ముఖ్యమంత్రి స్థానమే కదా, అక్కడి నుంచే పోటీకి దిగుతాం, నువ్వా నేనా తేల్చుకుందాం రా అంటూ కూడా రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్కు కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఒక ప్రతి సవాల్ విసిరడం జరిగింది. సో దీనికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది, రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళ మాటలు నడుస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా దీని మీద రియాక్ట్ కాబోతోంది. ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కావాల్సినటువంటి కృష్ణా నీళ్లను ఆంధ్రాకు తరలించకపోతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సిచ్యువేషన్ లో మేడిగడ్డకు ధీటుగా ఇటు కృష్ణా బేసిన్ సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ టూర్ ని కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టుకుంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ఈ రోజు మొన్న 27వ తారీఖు రోజు చేవెళ్ల భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇప్పుడు కేటీఆర్ ఇవ్వడం జరిగింది. సో ఈ కౌంటర్ కు రేవంత్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతారు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొడంగల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరి కేంద్రంగా కొట్లాడడానికి సిద్ధమవుతారా, అటు సిరిసిల్లలో నేను రాజీనామా చేసి వస్తాను ఇప్పటికే కేటీఆర్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ కాబోతోంది, రేవంత్ రెడ్డి ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో రేపు ఏదైతే పాలమూరు రంగారెడ్డి సాక్షిగా ఏమైనా రేవంత్ రెడ్డి దీనిపైన స్పందిస్తారా, లేదంటే వాళ్ళ మంత్రివర్గం ఎవరైనా దీనిపైన రెస్పాండ్ అవుతారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్, అయితే శ్రీకాంత్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఎంపీ పోటీకి పోటీ చేయబోతున్నారని చెప్పేసి ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఖచ్చితంగా ఎంపీ స్థానంలో ఒకరు నిలవాలి, అధినాయకులలో ఒకరు నిలవాలని చెప్పే ఆలోచనతోనే వీరు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు? సో రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే మనం కేటీఆర్ వ్యాఖ్యలను చూడొచ్చు. అంటే మీరు చెప్పినట్టు ఒకవేళ ఎంపీగా కేసీఆర్ ఏమైనా వస్తారా, పోటీ చేస్తారా అన్నది ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ కావాలి, ఒక బలం కావాలి. సో ఇప్పటికే ఎక్కడా కూడా అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి ముఖ్యంగా ఇటు వరంగల్ గానీ, నల్గొండ గానీ, ఖమ్మం గానీ, సో మిగతా ఇటు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సెగ్మెంట్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు నల్గొండ లాంటి ప్లేసుల్లో, వరంగల్ లాంటి ప్లేసుల్లో 1-2 ప్లేసులు తప్ప ఖమ్మం లాంటి ప్లేసుల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికల్లో మనం చూస్తున్నాం. సో ఎంపీ స్థానాలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అన్నటువంటి ధీమాలో ఉంది. అభ్యర్థిత్వాల ఖరారు కూడా అట్లనే చూస్తోంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ కూడా సిట్టింగ్ లో ఉన్నారు, సిట్టింగ్ లో ఆల్రెడీ ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్నారు. సో మిగతా స్థానాల్లో కూడా మనం చూడొచ్చు 8 మంది కొత్త ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ కూడా కొంత హోప్ ఉంది, ఖచ్చితంగా ఒక 10-12 స్థానాల్లో గెలుస్తా ఉన్నట్టు కూడా హోప్ ఉంది. బట్ కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థానాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి 9 స్థానాల్లో. సో మనం చూడొచ్చు గతంలో సారు కారు 16 అన్నటువంటి నినాదంతో వెళ్ళినటువంటి క్రమంలో సో ఈసారి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. మరొక వైపు అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఈసారి గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థిత్వం కొంతవరకు డౌట్ఫుల్ గా కూడా ఉన్నారు, గెలుస్తామా లేదా అన్నటువంటి ఒక అనుమానంతో కూడా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో పార్టీకి బూస్టప్ కావాలంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వ్యక్తి లేదంటే కేటీఆర్ లాంటి వ్యక్తుల పోటీ చేస్తే బాగుంటుంది అన్నటువంటి వర్షన్ రాజకీయ వర్గాల్లో వినిపించినా గానీ అట్లాంటి రిస్క్ తీసుకుంటారు. ఎందుకంటే గతంలో మెదక్ పార్లమెంటరీ స్థానం నుంచి కేసీఆర్ గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయన్నది కూడా ఆలోచన ఒక నడుస్తుంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూడొచ్చు గతంలో కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, వచ్చినప్పుడు అసలు అసెంబ్లీ ఎట్లా ఉంటుందో చూపిస్తామంటూ కూడా గతంలో మాట్లాడడం జరిగింది కేటీఆర్. సో ఇట్లా నేపథ్యంలో ఆయన పార్లమెంట్కి పోటీ చేయట్లేదు, అసెంబ్లీకే వస్తారన్నది ప్రధానంగా ఒక విషయాన్ని నిగూఢంగా అంటే నర్మగర్భంగా చెప్పినటువంటి సందర్భం. సో ఈ అన్నిటి క్రమంలో ఎవరు పోటీ చేయబోతున్నారు ఏంటి, ఎంపీ ఎలక్షన్స్ అట్లా ఉంటాయి కనుక 27వ తేదీ రోజు చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్కు ఈ రోజు కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానం మాత్రం ఈ క్లారిటీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం. సో మొత్తానికి ఎంపీ ఎలక్షన్ సమీపిస్తున్నటువంటి వేళ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది, మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఒక వాతావరణం కూడా మనం చూస్తున్నాం. మనం ఎన్నికల టైంలో కూడా చూడొచ్చు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 1 మ్యాన్ ఆర్మీగా
మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇటు కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కూడా కేటీఆర్ కూడా అదే స్థాయిలో, అంటే కేసీఆర్ కొంత అంత ఎనర్జెటిక్ గా గత ఎలక్షన్స్ కి ఉన్నంత ఎనర్జెటిక్ గా లేకపోయినా కానీ మిగతా పూర్తి బాధ్యతను కేటీఆర్ భుజాన్ని వేసుకొని సభలు సమావేశాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనం చూసాం, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కూడా. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి అటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ లాగా ఒక మాటల యుద్ధ వాతావరణం పెరుగుతోంది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్కు, కేటీఆర్ ఇచ్చినటువంటి ప్రతి సవాల్కు కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ కాబోతోందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాపుత్తలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెచ్చుకుంటాను.